హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ డొనేట్ పావని. సో నా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో చూసేయండి. ఇవే. సో 5 గిఫ్ట్స్ అయితే వచ్చాయి. ఏంటేంటో చూద్దాం. ఎవరెవరు ఇచ్చారో చూద్దాం. అత్తమ్మ ఓపెన్ చేయండి. సో నేను మా అత్తమ్మ మా మామయ్య గారు అయితే ఓపెన్ చేస్తున్నాము. మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇచ్చారు గిఫ్ట్స్. సో మా అత్తమ్మ ఫ్రెండ్స్ కూడా ఇచ్చారు. చూద్దాం ఏమేమి వచ్చాయో. ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తాను. సో అది ఏంటో చూద్దాం. సో ఎగ్జైటెడ్గా ఉంది. సో ఎవరెవరు ఏమి ఇచ్చారు అని చూద్దాం. ఓ క్యాన్ వచ్చింది. సో చిన్న చిన్న పప్పులు ఉప్పులు ఇలాంటివి 15 మందికి గ్రూప్ అందరు కలిసి గ్రూపుకు మనిషికి ఎవరి ఇంట్లో ఫంక్షన్ అయితే వాళ్ళకి వేసినాం. ఓకే. అందరు కలిపి ఎంతమంది కలిసి ఇచ్చిండ్రు? 15 మంది. అప్పుడు ఇప్పుడు 10 మంది ఉన్నారు. ఇప్పుడు 10 మంది ఇచ్చారు. ఓకే. సో మామయ్య గారికి ఏమొచ్చిందో చూద్దాం. వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇచ్చారు. ఏమొచ్చింది మామయ్య గారు? మా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ప్రసన్న కుమార్ అని వచ్చిలే మాట్లాడు. తీసినాక మాట్లాడతాను. వావ్. సో ఐడియల్ వచ్చింది. కృష్ణుడు అండ్ దేవుని ఇచ్చిన రాధిక మా ఫ్రెండ్స్ పెట్టారు. ఇది చాలా బాగుంది. అది ఎస్ఎస్సి బ్యాచ్, 89 బ్యాచ్, 88, 89 బ్యాచ్ మా ఫ్రెండ్స్ పెట్టారు. వావ్ నైస్. మా మామయ్య క్లాస్మేట్స్ 10th క్లాస్మేట్స్. సో వాళ్ళందరూ కలిసి పెట్టిన గిఫ్ట్. సో ఆంటీకి ఇది వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టిండ్రు. అంటే మహిళా సంఘం గ్రూప్స్ ఉంటాయి కదా, అలాంటి అందరు ఎవరి ఫంక్షన్స్ అయినా ఇదే క్యాన్ పెడతారంట. సో మా పెళ్ళికి కూడా ఇదే క్యాన్ పెట్టిండ్రు. సో నెక్స్ట్ ఓపెన్ చేద్దాము. సో ఇది వచ్చేసి మా ఎస్ఐ గారు ఇచ్చారు. మామయ్య గారు డాడీ లాంటి వారు. సో చాలా పెద్ద మనసు ఉన్నోళ్ళు. నా శుభదారి ఎస్ఐ ప్రకాష్ రెడ్డి సార్ గారు. చూద్దాం ఏమి ఇచ్చిండో. పాపం అందరికన్నా ముందు వచ్చింది సారు. ఆ రోజు ఏం తిన్నాడో ఏమో అసలు నేను కరెక్ట్గా మందలు ఇవ్వలే. మా అక్క అయితే ఉండే, తనని కొంచెం తినేదాకా ఉండి పక్క నుండి సర్వ్ చేసింది. వావ్. సో మ్యారేజ్కి అందరు ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తారు కావచ్చు. ఇది షైనింగ్ వస్తుంది, అంటే ఫొటోస్ చేంజ్ అవుతున్నాయి. వావ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీరు వచ్చి పెద్ద మనసుతో మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ. అది పెట్టండి అత్తమ్మ. ఇంకొకటి చూద్దాము. ఇది ఎవరు ఇచ్చారు? రఘురామ్ అన్న రవీందర్. మా పార్టీ తరపు నుంచి వచ్చింది. సో బీఆర్ఎస్ పార్టీ తరపున కార్యకర్తలు తెచ్చారు. వావ్. సచ్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్. సో చాలామంది చూడండి మీరు, అన్ని గిఫ్ట్స్ ఇవే ఉండేటట్టున్నాయి. నైస్. వావ్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ రఘురామ్ అన్న, రవీందర్ అన్న వాళ్ళ తమ్ముడు. థ్యాంక్ యూ. వచ్చి ఓపికగా ఉండి మాకు గిఫ్ట్ ప్రజెంట్ చేసినందుకు. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. అత్తమ్మ ఇది ఓపెన్ చేసి లాస్ట్ వన్ అవుతుంది. ఏంటో చూద్దాము. ఇది లాస్ట్ గిఫ్ట్ ఎవరిచ్చారంటే మన వెంకటేష్ అన్న, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ వెంకటేష్ గారు. సో చూద్దాము. పాపం వచ్చి ఆ రోజు అసలు తినడా అన్న లాస్ట్ కొంచెంసేపు పాపం 2-3 నిమిషాలు బాగా వెయిట్ చేయించిన. చాలా మంది ఒకటి వచ్చింది. అంకుల్ వాళ్ళ ఫ్రెండ్సే చాలా మంది వచ్చినారు యాక్చువల్గా. ఇంకా ఆ రోజు ఇంకా బోలే రావడం, వీళ్ళందరూ రావడం, ఇంకా ఫుల్ బిజీ ఉండే. ఇది ఏంటి అంటే వాచ్, క్లాక్. థ్యాంక్ యూ సో మచ్ మీరు క్లాక్ ఇచ్చినందుకు. ఎందుకంటే మనిషికి ఖచ్చితంగా టైం విలువ తెలియాలి. సో పొద్దున్న లేసే టైం కరెక్ట్ మెయింటెనెన్స్, టైం పంచువాలిటీ ఉంటే మనకి ఏదైనా వర్క్ కరెక్ట్ చేసుకోవచ్చు.
సో మీరు టైమింగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. వావ్, ఏ నైస్. సో చూస్తున్నారు అన్నయ్య, థ్యాంక్ యూ. వావ్, మామయ్యకి ఒకసారి థ్యాంక్ యూ. సో టైం క్లాక్ బాగుంది, సో ఇది ఫైనల్లీ మాకు వచ్చిన 5 గిఫ్ట్స్ ఇవి. ఒక్కొక్కరు ఒక్కొక్క మంచి ప్రజెంటేషన్స్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మా ఫ్యామిలీతో నేను మళ్ళీ మంచి తొందరలో ఇంకొక వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.